ప్రియా దేవుని సంగమా, సాయంకాలపు ఆరాధన మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఇక దినం యొక్క వాక్య భాగంగా యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యోనా గారు ఆ యొక్క చేప యొక్క పొట్టలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని మొరపెట్టడం. యోనా గారు ఆ యొక్క చేప పొట్టలోనికి వెళ్ళడానికి గల కారణము, దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి ఆయన వెళ్లకుండా అతని సొంత తెలివి మీద వేరే చోటుకి వెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉండి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని ఆపి ఆ యొక్క చేప మింగడానికి ఆ యొక్క పరిస్థితి కల్పించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. హృదయం సంగమా, చాలా సందర్భాల్లో మన యొక్క జీవితంలో కూడా, మన యొక్క దైనందిన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఒక రకంగా ఉంటే, దేవుని యొక్క చిత్తం ఒక రకంగా ఉంటే, మనము మన యొక్క ఆలోచన బట్టి, మన యొక్క తెలివిని బట్టి వేరే యొక్క దారిలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆపి ఆ యొక్క ప్రమాదం నుంచి మనకు కాపాడుతాడు. కానీ మనం అనుకుంటాం, అరే మనం ఇది ఈరోజు చేద్దాం అనుకున్నాం, కానీ దేవుడు దాన్ని చేయనివ్వలేదే, దేవుడు మనకి సహాయం చేయటం లేదే, దేవుడు మనకి భరోసాగా ఉండటం లేదని మనం అనుకుంటాం. అయితే దేవుడి యొక్క యోనా గారి యొక్క జీవితం ద్వారా చెప్తా ఉన్నాడు, అది నా చిత్తము కానప్పుడు నేను దాన్ని ఆపుతానంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తమే మనకు మంచిది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళాలి. మనం ఎన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ తన యొక్క చిత్తానుసారంగా తన యొక్క అంగీకారానుసారంగా నడిపించడానికి మన జీవితాలు ఉండలాగా మనం అందరం దేవునికి లోబడి వాక్యానుసారమైన జీవితం జీవించలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక.